2025 కొత్త సంవత్సరానికి కౌంట్ డౌన్ మొదలైంది. 2024 సంవత్సరానికి గుడ్ బై చెప్పి 2025 కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు సమయం ఆసన్నమైంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా కొత్త రూల్స్ రాబోతున్నాయి. అందువల్ల జనవరి 1, 2025 నుండి ఏ ముఖ్యమైన విషయాలు మారబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా కొత్త ఏడాదిలో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ధరలు, వీసా నిబంధనలు, ఫిక్స్డ్ డిపాజిట్ రూల్స్ మాత్రమే కాదు, పింఛన్లు, కార్ల ధరల్లో కూడా మార్పులు రాబోతున్నాయని సమాచారం. అంతేకాదు జిఎస్టీ పోర్టల్లో 3 ముఖ్యమైన మార్పులు ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన పాలసీలో కూడా కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. చమురు కంపెనీలు ప్రతి నెల మొదటి తేదీన ఎల్పిజి ధరలను సమీక్షిస్తాయి. గృహోపకరణాల సిలిండర్ అంటే డొమెస్టిక్ సిలిండర్ ధర గత కొన్ని నెలలుగా మారలేదు. అదే సమయంలో వాణిజ్య సిలిండర్ అంటే కమర్షియల్ సిలిండర్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత 5 నెలల్లో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $73.58 ఉన్నందున జనవరి ప్రారంభంలో ఎల్పిజి సిలిండర్ ధరలో మార్పు ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర $803గా ఉంది. కార్ల ధరల్లో విపరీతమైన మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. దీనికి కారణం ఇటీవల కార్ల కంపెనీలు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కొత్త ఏడాదిలో మారుతి సుజుకి, హ్యుందాయ్, మహీంద్రా, హోండా, మెర్సిడీస్ బెంజ్, ఆడి, బిఎండబ్ల్యూ వంటి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు వాహనాల ధరలను 3% వరకు పెంచే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. కారు కొనాలని ప్లాన్ చేసుకుంటున్న వారు దానికోసం ఎక్కువగా ఖర్చు చేయక తప్పదు. 2025లో టెలికాం కంపెనీలకు కొన్ని కొత్త నిబంధనలు రాబోతున్నాయి. కమ్యూనికేషన్ మరింత పెంచేందుకు కంపెనీలు ఆప్టికల్ ఫైబర్ కొత్త మొబైల్ టవర్లను ఇన్స్టాల్ చేయడంపై దృష్టి పెట్టబోతున్నట్లు సమాచారం. ఇవి యూజర్ల అనుభవంతో పాటు సేవలను మెరుగుపరచడానికి సహాయపడతాయి. అయితే ఈ రంగంలోని టవర్ను ఇన్స్టాల్ చేసే ప్రక్రియలో తక్కువ అవాంతరం ఉంటుంది. అమెజాన్ ప్రైమ్లో పలు కీలక మార్పులు ఉండబోతున్నట్టు తెలుస్తోంది. 2025 కొత్త ఏడాదిలో అమెజాన్ ఇండియా తన ప్రైమ్ మెంబర్షిప్ నియమాలను మార్చనుంది. ఇప్పుడు ప్రైమ్ వీడియోను ఒక ఖాతా నుండి 2 టీవీలలో మాత్రమే ప్రసారం చేయొచ్చు. కొత్త నిబంధనల ప్రకారం ప్రైమ్ వీడియోను ఒక ప్రైమ్ ఖాతా నుండి 2 టీవీలకు మాత్రమే ప్రసారం చేయవచ్చు. ఎవరైనా ప్రైమ్ వీడియోను 3వ టీవీలో కూడా చూడాలనుకుంటే అంటే థర్డ్ డివైస్ కూడా వాడాలంటే అదనపు సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో ప్రైమ్ మెంబర్లు ఒక ఖాతా నుండి గరిష్టంగా 5 డివైస్లలో ఈ సబ్స్క్రిప్షన్ని వాడుకోవచ్చు. కానీ కొత్త నిబంధనల ప్రకారం 5 డివైస్ల వరకు పరిమితి లేదు. ఈ మార్పులు జనవరి 1, 2025 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇక జనవరి 1, 2025 ఈపీఎఫ్ఓ పెన్షన్ ఉపసంహరణలో మార్పులు కొత్త సంవత్సరం పెన్షనర్లకు ఉపశమనం కలిగిస్తున్నాయి. ఉద్యోగస్తుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ పెన్షన్ ఉపసంహరణ నిబంధనలను సులభతరం చేసింది. ఇకపై పెన్షనర్లు దేశంలోని ఏ బ్యాంకు నుండైనా తమ పెన్షన్ను విత్డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం ఎలాంటి అదనపు ధృవీకరణ పత్రాలు కూడా అవసరం లేదు. ఈ నిర్ణయం వల్ల పెన్షనర్లకు ఎంతో ఉపశమనం కలగనుంది. జనవరి 1, 2025 నుండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్బిఎఫ్సిలు, హెచ్ఎఫ్సిలు ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన విధానాలను పూర్తిగా మార్చింది. ఇకపై కస్టమర్ల నుంచి డిపాజిట్లు తీసుకునే నియమ నిబంధనల్లో మార్పులు, లిక్విడిటీ ఆస్తులను ఉంచే శాతం, డిపాజిట్లు బీమా చేయడం వంటివి ఉండబోతున్నాయి. జనవరి 1, 2025 నుండి జిఎస్టీ పోర్టల్లో 3 ముఖ్యమైన మార్పులను ప్రకటించింది. ఇందులో ఒకటి ఈ-వే బిల్లు కాలపరిమితి, చెల్లుబాటుకు సంబంధించినవి. అయితే ఈ మార్పు జిఎస్టీ పోర్టల్కి సురక్షిత యాక్సెస్కి సంబంధించింది. ఒకవేళ ఈ నిబంధనలు సరైన రీతిలో అమలు చేయకపోతే కొనుగోలుదారులు, వినియోగదారులు, రవాణాదారులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని అంటున్నారు.